ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో శేఖర్ కమల కుబేర చిత్రాన్ని భారీ స్థాయిలో తీస్తున్నారు. ముంబై గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం ఇది. హీరో ధనుష్ అయినా ఈడీ ఆఫీసర్ పాత్రలో నాగార్జున రోల్ సైతం అంతే పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి జూన్ 20న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఇదే త్రయం మధ్య మరో చిత్రం లాక్ అయినట్టు సమాచారం. ధనుష్, నాగార్జునలతో శేఖర్ కమల మరో చిత్రం తెరకెక్కించాలని ప్లాన్ చేశారట. దీనిలో భాగంగా ఇటీవలే ముగ్గురి మధ్య స్టోరీ డిస్కషన్ కూడా జరిగిందని వినిపిస్తోంది. లైన్ నచ్చడంతో మళ్ళీ కలిసి పని చేయడానికి నాగ్, ధనుష్ కూడా ఓకే చెప్పారట. కుబేరా రిలీజ్ కి ముందే ఒప్పందం కుదిరిందంటే కుబేరాపై ముగ్గురు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అన్నది అర్థమవుతోంది. సాధారణంగా శేఖర్ కమ్ముల ఒకసారి పనిచేసిన హీరోతో మళ్ళీ పని చేయరు. కొత్త వాళ్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటి వరకు ఆయన సినిమాలన్నీ అలాగే తెరకెక్కాయి. ఇంతవరకు ఆయన స్టార్ హీరోలతో సినిమాలే చేయలేదు. చాలా వరకు కొత్త వాళ్లే కనిపిస్తారు. కుబేరా కోసం ధనుష్, నాగార్జునను ఏకం చేశారు. ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కమ్ముల బాగా ఆస్వాదించారు. కుబేరా సినిమాలో ధనుష్ తో పాటుగా నాగార్జున, రష్మిక వంటి వారు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల స్టైల్లో చాలా కాలం షూటింగ్ జరుపుకుంటున్న సినిమా కూడా ఇదే. మనిషి మీద మనిషి వ్యవహారాల శైలి మీద, జీవన శైలి మీద డబ్బు ప్రభావం ఎలా ఉంటుంది అనే బేసిక్ పాయింట్ మీద వస్తున్న థ్రిల్లింగ్ సినిమా ఇది అని కూడా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇక హీరో ధనుష్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు దర్శకుడు శేఖర్ కమల. నేను ధనుష్ ను తొలిసారి కలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అని అన్నారు. తనతో పరిచయం చేసుకోవడానికి ధనుష్ తో ఫోన్ చేసి మాట్లాడిన శేఖర్ ధనుష్ సినిమాల గురించి మాట్లాడుతూ తనను షాక్ కు గురి చేసినట్టు తెలిపారు. ఈ పాన్ ఇండియన్స్ మూవీ యొక్క షూటింగ్ తిరుపతి, ముంబై, థాయిలాండ్ వంటి ప్రదేశాలలో జరిగింది మరియు ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ జరుగుతోంది.